బాబు కుట్రలతోనే, పవన్ దుష్ప్రచారంతోనే పండుటాకులు వెలువెల్లాడుతూ ఉన్నారు, పింఛన్లు అందడం లేదు, ఇది శవరాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా కార్నర్ చేస్తున్న పరిస్థితి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని భావించి ఉండవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశారు సార్, ఒకసారి ట్వీట్ ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను. జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి, పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకెళ్ళండి, పింఛన్ ఇప్పించండి, ఆ తర్వాత ఇంటికి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకునే వారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను అని చెప్పి, ఒకవైపు వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓటర్లని అని చెప్పి వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయకుండా టీడీపీ కుట్ర పన్నింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? టీడీపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయరా? రాజకీయ పార్టీకి ఉన్న లెజిటిమేట్ రైట్ అండి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రాజకీయ పార్టీ పనేంటి? ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా, అది నేరం కాదు. ఓటర్లను ప్రలోభ పెట్టో, పైసలు ఇచ్చో, కులం పేరు చెప్పో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పు. ఓటర్లకు సహకరించి సహాయం చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పేంటి చెప్పండి? ఇప్పుడు మేము యూనివర్సిటీలో చూస్తుంటాము, ప్రతి అడ్మిషన్ టైంలో ప్రతి విద్యార్థి సంఘం బయట ఒక బోర్డు పెట్టుకొని, జెండా పెట్టుకొని, ఒక చైర్ టేబుల్ వేసుకొని ఒక 10 మంది కార్యకర్తలు కూర్చుంటారు. అంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్కు గైడ్ చేయడానికి ఎంట్రన్స్ టైంలో, అడ్మిషన్స్ టైంలో ఎందుకు చేస్తారు? స్టూడెంట్ కొత్తగా వస్తున్నాడు కనుక వారికి హెల్ప్ చేస్తే రేపు వాళ్ళు మన ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అందువల్ల ఒక పొలిటికల్ పార్టీ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఆ పార్టీకి ఉన్న లెజిటిమేట్ రైట్. అది చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన హక్కు. అందువల్ల పవన్ కళ్యాణ్ పింఛన్లు తీసుకునే వారికి సహకరించండి అని పిలిపివ్వడాన్ని అప్రిషియేట్ చేయాలి, ఆహ్వానించాలి. అది ఏమాత్రము తప్పు కాదు. దట్ ఈస్ ద రైట్, లెజిటిమేట్ రైట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. మీరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారని దానికి కంపేర్ చేశారు. ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే వాలంటీర్లు అనేది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ జీతాలతో నడుస్తున్న వ్యవస్థ. వైసీపీ కార్యకర్తలు కాదు కదా, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాకూడదు కదా, అట్లీస్ట్ అయితే కావచ్చేమో కానీ, విజయసాయి రెడ్డి అనవచ్చేమో కానీ కాకూడదు కదా. అందువల్ల ప్రభుత్వ డబ్బు, పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇస్తున్న సమయంలో అన్డ్యూ బెనిఫిట్ అనేది రాజకీయంగా అధికార పార్టీ పొందుతుంది కనుక అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కు అడ్డంకి అవుతుంది. అంటే గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షం మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. అందుకొరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దృష్ట్యా ఈ రకమైన ఆదేశాలు వచ్చాయి. అందువల్ల దీన్ని కంపేర్ చేయలేము. అయితే మీరన్న పొలిటికల్ పాయింట్ ఉంది, అది కరెక్ట్. అంటే ఆ పొలిటికల్ పాయింట్ ఏంటి? పింఛన్ల వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందంటే అది కారణము ఎవరైనా కావచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సిటిజన్ ఫర్ డెమోక్రసీ, ఎవరు దాని వెనకాలన్నారు? టీడీపీ ఉందా లేదా తర్వాత సంగతి. వాస్తవం ఫ్యాక్ట్ ఏంది? నిన్నటి దాకా వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు. ఈరోజు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లను పెట్టిన జగన్ ఉన్నాడు, కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాడు. మరి ఎవరు కారణము దీనికి? ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోదు కదా. ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి ఈ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం ఆపండి పోతుందా? పోదు కదా. మరి ఎవరు పోయే అవకాశం ఉంటుంది? ప్రతిపక్షం పోయే అవకాశం ఉంటుంది ఎవరైనా అనుకుంటారు ప్రజలు. టీడీపీకి ఏంటంటే ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు సంబంధం లేదు, మేము పోలేదు, మేము అనలేదు, మేము వద్దనలేదు అని ఇన్ని వివరాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఈ స్థాయిలో సమస్య వస్తుందని ఊహించుంటారు. అందుకే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో అప్పుడు దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ మనమే సహకరించండి అన్నాడు. చాలా మంచి పిలుపది. నిజంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మాట కనుక వింటే ఈ పింఛన్ల వల్ల వచ్చే నెగటివ్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అయితే అదే సమయంలో అల్టిమేట్గా ప్రభుత్వానికి బాధ్యత.
నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించాలా వద్దా? పింఛన్లు ఇవ్వాల్సింది ఎవరు? పింఛన్లు ఇవ్వాల్సింది ప్రభుత్వం. వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా? ఇలా హైకోర్టు అదే అడిగింది కదా. వాలంటీర్లు లేనప్పుడు కూడా పింఛన్లు వెళ్ళాయి కదా, మరి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఎట్లా ఆపాలి అని హైకోర్టు అడిగింది. అందువల్ల అల్టిమేట్గా బియాండ్ అ పాయింట్ అపోజిషన్ను అటాక్ చేయడం అనేదే పెట్టుకుంటే అధికారంలో ఉన్న వారికి సమస్య వస్తుంది. కారణాలు చెప్పినప్పుడు కొంతకాలం వరకు జనం యాక్సెప్ట్ చేస్తారు. అల్టిమేట్గా కారణాలతో పని లేదు. ప్రజలకు పెన్షన్ వచ్చిందా లేదా, కష్టమైందా లేదా, అదే ప్రాక్టికల్ పాయింట్ అవుతుంది. అందువల్ల బియాండ్ అ పాయింట్ స్ట్రెచ్ చేస్తే ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి కూడా నష్టంగా పరిణమించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాధ్యత అల్టిమేట్గా ప్రభుత్వం పైన ఉంటుంది. వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా ప్రభుత్వాలు? వాలంటీర్ వ్యవస్థ రాకముందు కూడా పింఛన్లు ఉన్నాయి కదా. అందువల్ల ఇలా వాలంటీర్ లేకపోతే ఇంకేదన్నా ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇబ్బందులు కాకుండా పెద్దలకు ఇవ్వడం అనేది బాధ్యత. నాకు నిజంగా అర్థం కాదు. వాలంటీర్లు ఇవ్వలేకపోతే 20 మంది వృద్ధులు చనిపోయారు. అరే వాలంటీర్లు ఇవ్వలేకపోతే 20 మంది వృద్ధులు చనిపోతే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పింఛన్దారులు చాలామంది చచ్చిపోయారు అన్నట్టే కదా దీన్ని బట్టి. అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అంతమంది లేదు కదా. అంటే వాలంటీర్ వ్యవస్థ లేని రోజుల్లో ఎండాకాలంలో పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళి చాలామంది వృద్ధులు చనిపోయారు అన్నట్టే. అసలు ఏం లాజికో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అందువల్ల ఈ రాజకీయ గేమ్ వదిలేసి అట్లీస్ట్ ఎన్ష్యూర్ ప్రజలు కనుక ఇబ్బంది పడకుండా చూడండి. అధికార పార్టీ బాధ్యత ఇది. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష బాధ్యత కూడా తీసుకుంటే ఆ పార్టీకే మంచి జరుగుతుంది.